చూశారు కదా మావయ్య గారు, వీళ్ళు ఈశ్వర్ బాబాయ్ మతిమరుపుని వాడుకొని బయటపడదామని ట్రై చేశారు. కానీ నిన్ను బాబాయ్కి బటన్ కెమెరా ఫిక్స్ చేసి వీళ్ళ నిజ స్వరూపాన్ని బయటపెట్టాను. రాస్కల్! ఎంత పనిచేసావురా! నిన్ను వదలకూడదురా. తిన్నింటి వాసాలే లెక్క పెడతావా, నమ్మక ద్రోహి! బావా బావా ప్లీజ్ బావా, నా మెళ్ళ తాళి కట్టు బావా, ప్లీజ్ బావా. బావా ప్లీజ్ బావా. ప్రణవి వదులు బావా, బావా ప్లీజ్ బావా. చేసిన దానికి నరికి పోగులు పెడతాను. ప్లీజ్ బావా, నా మెళ్ళ తాళి కట్టిన తర్వాత చంపు నరకు ఏదైనా చెయ్యి. ఫస్ట్ నా మెళ్ళ తాళి కట్టు బావా. నన్ను వదులు ప్రణవి, ప్లీజ్. ఏ ప్రణవి, నా మెళ్ళ తాళి కట్టు బావా, నన్ను నీ భార్యం చేసుకో. బావా ఈ క్షణం కోసం ఎదురు చూస్తున్నా. ప్లీజ్ బావా కట్టు బావా, తాళి కట్టు బావా, ప్లీజ్ ప్లీజ్ బావా. బావా బావా తాళి కట్టు బావా, బావా బావా ప్లీజ్ బావా, తాళి కట్టు. ప్రణవి మిథునా, నార్మల్. ఇంకొక మాట మాట్లాడావంటే నేనేం చేస్తానో కూడా నువ్వు ఊహించు. నువ్వు అసలు ఆడదానివేనా? పరాయి మగాడిని కోరుకుంటావా? నీ స్వార్థం కోసం గౌతమ్ లాంటి మంచి మనిషిపై ఘోరమైన నిందలు వేస్తావా? భార్యాభర్తల్ని దూరం చేయాలని చూస్తావా? పసిపిల్లాన్ని చంపుతానని బెదిరిస్తావా? కుటుంబాన్ని నాశనం చేయాలని చూస్తావా? చెప్పాను కదా, చెడు అప్పటికప్పుడు గెలిచినట్టు అనిపించినా చివరికి గెలిచేది మంచే. నేనుండగా నీ ఆటలు సాగనివ్వను. ఇక మీదట నా భర్త జోలికి, నా పిల్లల జోలికి వస్తే మీ తోట తీస్తా. శభాష్ మిథునా. నీ తెలివితేటలతో నీ భర్తను, నీ బిడ్డను వీళ్ల బారి నుంచి రక్షించుకున్నావు. ఒక కోడలిగా నీ కుటుంబం నాశనం అవ్వకుండా కాపాడుకున్నావు. హ్యాట్స్ ఆఫ్ టు యూ. మంజు, నేనే నీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. నువ్వు లేకపోతే ఇదంతా జరిగేదే కాదు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. సమయానికి వచ్చి హెల్ప్ చేశావు. మిథునా, నాకు థ్యాంక్స్ ఎందుకు? ఇది హెల్ప్ కాదు. కానిస్టేబుల్ మంజుగా ఇది నా బాధ్యత. ఇట్స్ మై డ్యూటీ. థ్యాంక్స్. అమ్మా మిథునా, నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో నాకు అర్థం కావట్లేదు. నువ్వు లేకపోతే ఏం జరిగేదో ఊహించుకుంటేనే నాకు భయం వేస్తోంది. ఎన్ని సమస్యలు, ఎన్ని అవమానాలు ఎదురైనా ఆగకుండా ధైర్యంగా అడుగు ముందుకు వేసి నీ భర్తని నిప్పు లాంటి వాడని నిరూపించుకున్నావు. ఎంతమంది చెప్పినా నీ భర్త తప్పు చేయడు అని నమ్మావు చూడు. అదేనమ్మా, అదే భార్య అంటే.
నా కొడుక్కి నీలాంటి భార్య దొరకడం నిజంగా వాడి అదృష్టం అమ్మా. నా ఇంటికి నీలాంటి గొప్ప మనసున్న అమ్మాయి కోడలుగా రావడం మా అందరి అదృష్టం అమ్మా. చనిపోయిన మీ అత్తయ్య ఎక్కడున్నా నిన్ను చూసి గర్వపడుతుంది. రే గౌతమ్, తండ్రినయ్యుండి నువ్వు తప్పు చేసావని నిన్ను అనుమానించానురా. నన్ను క్షమించరా. నాన్న ఏంటా మాటలు? మిథున, గౌతమ్ గారు, ఇక మిమ్మల్ని ఎవ్వరూ విడదీయలేరు. థ్యాంక్ యూ. నానా, మిథున ఫ్రెండ్ మంజుకి కాల్ చేసి వీళ్ళని లోపల పెట్టి కేసు పెట్టించాలి. వీళ్ళని ఎందుకు వదిలిపెట్టాలి? నేనింకా షాక్లోనే ఉన్నానురా. మిథున తెలివిగా వీళ్ళ క్రిమినల్ మెంటాలిటీని కనుక్కుంది కాబట్టే మనం సేఫ్గా ఉన్నాం. లేదంటే ఎన్ని జీవితాలు సర్వనాశనమయ్యాయో మనం ఊహించలేం నాన్న. బావా, మేమంతా క్రిమినల్స్ కాదు, నీకు